హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన స్వాతి ముత్యం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే మన మూవీ హీరో అయిన బాలమురళీ కృష్ణని చూపిస్తారు. అయితే బాల పవర్ స్టేషన్లో జూనియర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాల ఫ్యామిలీలో తన పేరెంట్స్తో పాటు తన తమ్ముడు కూడా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో బాల పేరెంట్స్ బాలకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి చాలా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ప్రతి సంబంధం కూడా ఏదో ఒక కారణం వల్ల క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. దాంతో బాల తన కోసం ఏ అమ్మాయి రాసిపెట్టి ఉందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా బాల పేరెంట్స్ తన కోసం మరొక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చూపుల కోసం అమ్మాయి ఇంటికి వెళ్తారు. అయితే అప్పటికే ఆ అమ్మాయి ఇంటి బయట తమ బైక్ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే పెళ్లి కూతురు ఫాదర్ బాల తమ్ముడిని చూసి గుర్తుపట్టి బాల ఫ్యామిలీతో అది మీ బైకే, రాత్రి మీ తమ్ముడు మా చిన్నమ్మాయిని దొంగతనంగా కలవడానికి వచ్చాడు, అది చూసి నేను తను పట్టుకోవాలని చూడగా బైక్ వదిలేసి పారిపోయాడు అని, అయినా ఇలాంటి ఫ్యామిలీకి నా కూతుర్ని ఇవ్వను అంటాడు. ఇంకేముంది, దాంతో ఈ పెళ్లి సంబంధం కాస్త క్యాన్సిల్ అవుతుంది. దాంతో బాల అదే విషయాన్ని తన ఫ్రెండ్ అయిన ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసే కిషోర్కి చెప్పగా అది విన్న కిషోర్ మరి నెక్స్ట్ సంబంధం ఎక్కడా అని అడగ్గా దానికి బాల ఆల్రెడీ మరో పెళ్లి సంబంధం చూశారు అని, కానీ ఈసారి ఫ్యామిలీ అంతా కాకుండా నేను ఆ అమ్మాయి మాత్రమే కలిసి మాట్లాడుకొని ఇద్దరికి ఓకే అయితే ఫ్యామిలీస్ కలిసి మాట్లాడుకుంటారు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బాల తన పేరెంట్స్ చూసిన అమ్మాయిని కాఫీ షాప్లో కలవడానికి వెళ్తాడు. తనే మన మూవీ హీరోయిన్ భాగ్యలక్ష్మి. బాలాకి భాగ్యలక్ష్మిని మొదటిసారి చూడగానే బాగా నచ్చేస్తుంది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. భాగ్యలక్ష్మి తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బెంగళూరులో జాబ్ చేయడం ఇష్టం లేక ప్రస్తుతానికి స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నా అని చెప్తుంది. అలా ఇద్దరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత బాల భాగ్యలక్ష్మిని మీకు నచ్చానా, మా పేరెంట్స్ అడిగితే ఏం చెప్పమంటారు అని అడగ్గా దానికి భాగ్యలక్ష్మి మా పేరెంట్స్తో మాట్లాడి మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు బాల ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఫోన్ చేశారా నాన్న అని అడగ్గా దానికి బాల నాన్న చేశారు, కానీ ఆ అమ్మాయికి ఆలోచించుకోవడానికి టైం కావాలంట, అందుకే ఈ వెయిట్ చేయడాలు అవి మాతో కాదు అని ఆ సంబంధం వద్దు అని చెప్పేశా, మరో సంబంధం చూస్తాలే అంటాడు. అది విన్న బాల తనకి భాగ్యలక్ష్మి బాగా నచ్చి ఉండడంతో ఎలాగైనా భాగ్యలక్ష్మిని కలిసి ఒకసారి మాట్లాడే కన్విన్స్ చేయాలి అనుకుంటాడు. దాంతో మరుసటి రోజు బాల భాగ్యలక్ష్మి పనిచేసే స్కూల్కి వెళ్ళి భాగ్యలక్ష్మిని కలిసి తన ఫాదర్ తనని అడగకుండా ఈ సంబంధం వద్దు అని చెప్పాడు, అందుకు సారీ, కానీ మిమ్మల్ని మొదటిసారి చూడగానే నాకు బాగా నచ్చేశారు, ఎంతలా అంటే మరొక అమ్మాయిని చూడకూడదు అనేంతలా, మరి నేను మీకు నచ్చానా అని అడుగుతాడు. దానికి భాగ్యలక్ష్మి నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అంటుంది. దానికి బాల మీకు ఎంత టైం కావాలన్నా తీసుకోండి, మీరు ఓకే చెప్పే సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా భాగ్యలక్ష్మి బాగా ఆలోచించి మరుసటి రోజు బాలాని కలిసి నేను బాగా ఆలోచించాను, మనం మొదట ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియాలి అంటే కొన్ని రోజులు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి ఓకే అయితే మన ఇద్దరి ఫ్యామిలీస్తో ఈ విషయం గురించి చెప్దామని అంటుంది. దానికి బాల కూడా ఓకే చెప్తాడు. ఇంకేముంది, అలా ఆ రోజు నుండి బాల అండ్ భాగ్యలక్ష్మి ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఫోన్స్ మాట్లాడుకుంటూ ఇద్దరు బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. అలా కొన్ని రోజులకి బాల అండ్ భాగ్యలక్ష్మి ఒకరికొకరు బాగా నచ్చడంతో అదే విషయాన్ని తమ రెండు ఫ్యామిలీస్కి చెప్తారు. దాంతో రెండు ఫ్యామిలీస్ వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా బాల మదర్ భాగ్యలక్ష్మి మదర్తో మీ అమ్మాయి స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుందంట కదా, పెళ్ళి అయ్యాక జాబ్ మానేయమని చెప్పండి అంటుంది. అది విన్న భాగ్యలక్ష్మి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన బాల వెళ్ళి భాగ్యలక్ష్మితో మా అమ్మ పైకి అలాగే అంటుంది, కానీ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది, అయినా నేను ఉన్నా కదా, నా మీద నమ్మకం లేదా చెప్పు, అన్నీ నేను చూసుకుంటానని ధైర్యం చెప్పడంతో భాగ్యలక్ష్మి పెళ్లికి ఓకే చెప్తుంది. అలా బాల అండ్ భాగ్యలక్ష్మి పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. దాంతో బాల అండ్ భాగ్యలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే పెళ్లి రోజు రానే వస్తుంది. మరి కొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుంది అని రెండు ఫ్యామిలీస్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా అదే టైంకి బాలాకి శైలజ అనే అమ్మాయి ఫోన్ చేసి మనం 2 సంవత్సరాల క్రితం కలిసాం కదా, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అని అనడంతో అది విన్న బాల టెన్షన్ పడుతూ శైలజని కలవడానికి వెళ్తాడు. అలా శైలజని కలవడానికి వెళ్ళిన బాల శైలజని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే అసలు ఏం జరిగిందో తెలియడానికి మూవీ స్టోరీ 2 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే బాల ఫ్రెండ్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ కిషోర్ బాలని కలిసి దుబాయ్లో ఒక మహిళకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ పిల్లలంటే ఇష్టం, అలాగే పిల్లలు పుట్టడానికి తనకి ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అనుకుంటుంది, అలాగే తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి ఒక అమ్మాయి కూడా రెడీగా ఉంది అని, కాకపోతే దానికి బాలాని స్పెర్మ్ డొనేట్ చేయమని అడుగుతాడు. అది విన్న బాల మొదట ఒప్పుకోడు, కానీ కిషోర్ బాలాని రిక్వెస్ట్ చేసి మొత్తానికి ఒప్పిస్తాడు. అలా బాలాని డాక్టర్ దైవప్రసాదంతో మాట్లాడించి అలాగే ఆ ప్రెగ్నెన్సీ క్యారీ చేసే శైలజాని పరిచయం చేసి అలా బాలా చేత స్పెర్మ్ డొనేట్ చేయించి ఉంటాడు కిషోర్. అలా మూవీ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. శైలజ బాలాని చూసి మనం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నామని 9 నెలల తర్వాత
తర్వాత ఆ దుబాయ్ మహిళ వచ్చి బేబీని తీసుకెళ్లలేదు. డాక్టర్ని అడిగితే ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని. అలా 6 నెలలు గడిపేశాడు. తర్వాత అనుమానం వచ్చి అసలు నిజం కనుక్కుంటే ఆ దుబాయ్ మహిళ ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది. అయితే మా ఆయన కువైట్లో జాబ్ చేస్తాడు అని, తనకి ఈ సరోగసి గురించి తెలీదు. ఇప్పుడు నన్ను కూడా కువైట్ రమ్మంటున్నాడు అని. అందుకే నా పరిస్థితి అర్థం చేసుకుని ఈ బేబీని మీరే తీసుకోండి అని చెప్తుంది. అది విన్న బాల ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ రోజు రాత్రికే నా పెళ్లి ఉంది అని, ఈ టైంలో ఇదంతా ఏంటి అండి అని శైలజకి నచ్చజెప్పి, అలాగే తన ఫ్రెండ్ కిషోర్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఏదో ఒకటి చేయమని, శైలజతో మాట్లాడడానికి ఇంటికి రమ్మని చెప్పి శైలజని కూడా తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ అందరికీ శైలజ తన ఫ్రెండ్ రాజేష్ భార్య బిడ్డ అని అందరికీ అబద్ధం చెప్పి పరిచయం చేస్తాడు. అయితే బాల అండ్ శైలజ మాట్లాడుకోవడం విన్న బాల పనిచేసే ఆఫీస్ ఈవో ఆనంద్కి వారి మీద డౌట్ వచ్చి శైలజ ఎవరో తెలుసుకోవాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే భాగ్యలక్ష్మి బాబాయ్ బాలాతో మాట్లాడుతూ బాలాకి తన గోల్డ్ చైన్ మెడలో వెయ్యాలి అని చూడగా, అదే టైంకి ఈవో ఆనంద్ శైలజతో మాట్లాడడం చూసి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని టెన్షన్ పడుతూ సడన్ గా అక్కడ నుంచి లేచి శైలజ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి తనని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ భాగ్యలక్ష్మి బాబాయ్ బాలా తన చైన్ వేసుకోకుండా తోసేసి వెళ్ళిపోయినందుకు కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోవాలని చూడగా భాగ్యలక్ష్మి ఫాదర్ తనకి సర్ది చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా బాలా అండ్ భాగ్యలక్ష్మి 2 ఫ్యామిలీస్ పెళ్లి మండపానికి చేరుకుంటారు. అలా అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే బాలా మాత్రం శైలజ విషయం అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అని టెన్షన్ పడుతూ కిషోర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికే కిషోర్ పెళ్లి మండపానికి వచ్చి బాలాని కలిసి ఆ డాక్టర్ దేవప్రసాదం గారిని కలిసి విషయం చెప్తే తనకేం సంబంధం లేనట్లు మాట్లాడుతున్నాడు అని, అవసరమైతే తన రికార్డ్స్లో ఈ ఇద్దరిని మొగుడు పిల్లల్ని చేసి ఏదో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తే సరోగసి చేసినట్టు అంతా ప్లాన్ ప్రకారం చేశాడురా, ఇప్పుడు ఇరుక్కుపోయింది మనమే అనగా అది విన్న బాలా మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. దాంతో కిషోర్ బాలాతో ఈ పెళ్లి అయిపోయేదాకా సైలెంట్గా ఉందాం, తర్వాత మనకి ఆ బేబీకి ఎలాంటి సంబంధం లేదు అని శైలజాని విడిపించేసుకుందామని చెప్తూ ఉంటాడు. అయితే అదంతా పక్కనే ఉన్న శైలజ విని మీరు నాకు అన్యాయం చేయాలని చూస్తే ఈ విషయం పెళ్లి మండపంలో ఉన్న అందరికీ చెప్పేస్తాను అని, ఈ బిడ్డ మన ఇద్దరికి పుట్టిన బిడ్డే కదా అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఈవో ఆనంద్ చాటుగా ఉండి విని ఆ బిడ్డ బాలాకి పుట్టింది అని క్లారిటీ వచ్చి, దాంతో ఈవో ఆనంద్ బాలాకి పెళ్లికి ముందే మరొక అమ్మాయితో అఫేర్ ఉంది అని, ఆ బిడ్డ తన బిడ్డే అని ఏ విషయాన్ని పెళ్లి మండపంలో ఉన్న కొంతమంది ఆడవారికి చెప్పడంతో అది కాస్త కళ్యాణ మండపంలో ఉన్న అందరికీ తెలిసి చివరికి బాలా ఫాదర్కి కూడా తెలిసి షాక్ అయ్యి వెంటనే బాలా దగ్గరికి వెళ్ళగా అప్పుడే శైలజ ఆ బిడ్డని బాలాకి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూసిన బాలా అండ్ భాగ్యలక్ష్మి ఫ్యామిలీ అందరూ అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎవరు, ఈ బిడ్డ ఎవరు అని అడుగుతూ ఉంటారు. దాంతో బాలాకి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి భాగ్యలక్ష్మి వచ్చి బాలాని అందరూ ఆ బేబీ నీ కొడుకు అంటున్నారు నిజమేనా అని అడగ్గా దానికి బాలా అందరి ముందు అవును వీడు నా కొడుకే అని చెప్పేస్తాడు. అది విన్నా అక్కడి వారందరూ షాక్ అవుతారు. భాగ్యలక్ష్మి కోపంతో ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకేముంది పెళ్లి కాస్త క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో బాలా ఫ్యామిలీతో పాటు భాగ్యలక్ష్మి ఫ్యామిలీ కూడా తమ పరువంతా పోయిందని చాలా బాధపడుతూ ఉంటారు. దాంతో బాలా ఆ బిడ్డ గురించి తన పేరెంట్స్ కి ఎలా చెప్పాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు. మరోపక్క భాగ్యలక్ష్మి కూడా ప్రాణంగా ప్రేమించిన బాలా తనని మోసం చేశాడు అని తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా చూసిన కిషోర్ ఇదంతా తన వల్లే జరిగింది అని కిషోర్ బాలాని తనతో పాటు తీసుకెళ్లి బాలా పేరెంట్స్ కి అలాగే భాగ్యలక్ష్మి ఫ్యామిలీకి జరిగిన విషయం అంతా చెప్పాలి అని చూడగా వారు బాలా అండ్ కిషోర్ మాటలు అస్సలు పట్టించుకోరు. దాంతో కిషోర్ బాగా ఆలోచించి ఆ బేబీని అనాథాశ్రమంలో వదిలేద్దామని బాలాతో చెప్తాడు. అది విన్న బాలా తను నా బిడ్డరా, మనం చేసిన తప్పులకి పాపం ఆ బేబీ బాధపడడం అనాథలా పెరగడం నాకు ఇష్టం లేదు, ఏది ఏమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే ఈ బేబీ నా దగ్గరే ఉంటుంది అంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఒకరోజు బాలా తన బేబీని హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అయితే అప్పుడే తన మదర్ హెల్త్ రిపోర్ట్స్ కోసం భాగ్యలక్ష్మి అక్కడికి వస్తుంది. భాగ్యలక్ష్మిని చూసిన బాలా తన దగ్గరికి వెళ్ళగా భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు మోసం చేశావని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బాలా జరిగిందంతా భాగ్యలక్ష్మికి అర్థమయ్యేలా చెప్తాడు. అదంతా విన్న భాగ్యలక్ష్మి బాలాని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడి ఇప్పుడు ఈ విషయం తన పేరెంట్స్కి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క భాగ్యలక్ష్మి పేరెంట్స్ అండ్ బాబాయ్ బాగా ఆలోచించి భాగ్యలక్ష్మికి మరో పెళ్లి సంబంధం తీసుకుని వస్తారు. అయితే ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, బాలా ఆఫీస్లో పనిచేసే ఈవో ఆనంద్. 40 ఏళ్ల వయసులో ఇప్పటికైనా తనకి పెళ్లి కుదిరినందుకు ఆనంద్ చాలా హ్యాపీగా పెళ్లి చూపులకు భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్తాడు. అయితే అప్పటికే ఇంట్లో భాగ్యలక్ష్మి ఉండదు. ఈ విషయం తెలిసిన భాగ్యలక్ష్మి పేరెంట్స్ బాలానే భాగ్యలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అని బాలా ఇంటికి బయలుదేరతారు. మరోపక్క కిషోర్ అసలు నిజం బాలా పేరెంట్స్కి తెలిసేలా చెయ్యాలని శైలజాను డాక్టర్ దేవప్రసాదంని బాలా ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే శైలజాను డాక్టర్ దేవప్రసాదంని చూసిన బాలా ఫాదర్ మెంటల్గా శైలజానే తన కోడలోని దేవప్రసాదం శైలజ ఫాదర్ని ఫిక్స్ అయ్యి పిల్లాడిని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలా అమ్మా, ఇంట్లోకి రా అని అంటాడు. అదంతా చూస్తున్న కిషోర్ నిజం చెప్పించాలని వారిని తీసుకొస్తే వీళ్ళకి ఇలా అర్థమయ్యిందా అని నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే టైంకి భాగ్యలక్ష్మిని బాలా తీసుకొచ్చాడని భాగ్యలక్ష్మి పేరెంట్స్ అండ్ బాబాయ్ అక్కడికి వచ్చి నీ కొడుకు నా కూతురిని తీసుకెళ్లిపోయాడు అని
నా కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి అని గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి బయటికి వెళ్ళిన బాల వస్తాడు. విషయమంతా బాలకి చెప్పగా అయితే ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అని అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. అదే టైంకే హాస్పిటల్లో పనిచేసే కిషోర్ ఫ్రెండ్ కిషోర్కి ఫోన్ చేసి భాగ్యలక్ష్మి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి తమ హాస్పిటల్కి వచ్చింది అని చెప్తాడు. అది విన్న కిషోర్ షాక్ అయ్యి అదే విషయాన్ని బాలకి చెప్తాడు. అది విన్న బాల అండ్ కిషోర్ ఆపరేషన్ ఎలాగైనా ఆపాలని హాస్పిటల్కి బయలుదేరతారు. అలాగే బాల పేరెంట్స్ అలాగే భాగ్యలక్ష్మి పేరెంట్స్ కూడా హాస్పిటల్కి బయలుదేరతారు. సీన్ కట్ చేస్తే బాల వెళ్ళి భాగ్యలక్ష్మిని కలిసి ఎందుకు ఇలా చేయాలనుకున్నావు అని అడగ్గా దానికి భాగ్యలక్ష్మి నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నువ్వే కావాలి, ఇలా చేస్తే అయినా నా పేరెంట్స్ నీతో పెళ్లికి ఒప్పుకుంటారు అని నాకు ఇది తప్ప మరో దారి కనిపించలేదు అని చెప్పి ఏడుస్తుంది. అదంతా విన్న బాల భాగ్యలక్ష్మికి తనంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకుని తనని హగ్ చేసుకుంటాడు. అలాగే ఇప్పటి నుండి ఈ బాబు మన బాబే అని ఇద్దరూ అనుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన బాల అండ్ భాగ్యలక్ష్మి ఫ్యామిలీస్ వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అవుతారు. అప్పుడే డాక్టర్ దేవప్రసాదం అక్కడికి వచ్చి బాల అండ్ భాగ్యలక్ష్మి ఫ్యామిలీస్ కి అసలు సరోగసి అంటే ఏంటో అర్థమయ్యేలా వారికి చెప్పి అలాగే జరిగిందంతా వారికి అర్థమయ్యేలా చెప్తారు. ఇంకేముంది మళ్ళీ రెండు ఫ్యామిలీస్ ఎవరు ఏమైనా అనుకోని ఆ బిడ్డ బాలా కొడుకే అని బాల అండ్ భాగ్యలక్ష్మికి మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేస్తారు. అలా అక్కడితో మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.